శంకరుడి కలియుగంలో నీకేం నేర్పిస్తారంటే, నువ్వు మంచి మాట చెప్పావనుకో నీ మీద ఈర్ష్యపడతారు, నువ్వు ఎదిగావనుకో నీ మీద అసూయ. అండ్ ఇంకొకటి, నీతో వండుకుంటా నీతో మాట్లాడుకుంటా నీ గురించి వాళ్ళకి ఇంకా టాపిక్ ఉంటుంది, నీ గురించే కావాలి. వాడు ఇలా వాడు అలా అని నీ గురించి తప్ప ఇంకో టాపిక్ ఉంది. ఎందుకంటే నువ్వు మంచిగా మాట్లాడితే తట్టుకోలేరు, నువ్వు 10 మందికి మంచి చెప్పినా తట్టుకోలేరు, నువ్వు బాగున్నా తట్టుకోలేరు, నువ్వు ఎలా ఉన్నా తట్టుకోలేరు. వీళ్ళందరూ నీ వెనక నీ చుట్టుపక్కల తిరుగుతున్నారా బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు సరే, ఎంత జాగ్రత్తగా ఉన్నవారు నిన్నేం చేద్దామని నీ జోలికి వచ్చినా, నిన్ను నాశనం చేద్దామని ట్రై చేసినా నేను నిలబడతా. నేను నిలబడ్డాక నిన్ను అడ్డుకునేది ఎవరంటారు? ఈశ్వరుడు. ఎలా ఉంది అది? నిన్ను ఎంతమంది విమర్శించినా, ఎంతమంది కించపరిచినా, ఎంతమంది నిన్ను అవమానించినా నీ కుండ మీద చేసుకొని ఈశ్వరా నువ్వు చూసుకో అని చాలంతే. పరమేశ్వరుడు నీ యొక్క బాధను ఆలకించి నీ ముందు నిలబడతాడు. ఆయన నిలబడ్డాక నిన్ను ఎదుర్కొనే వ్యక్తి ఎవరని నేనంట. అది ఈశ్వరుడి యొక్క మహిమ అంతా ఇంత కాదు. ఆయనని నమ్ముకొని నిలబడ్డ వారికి ఎలా నిలబడతాడంటే, అది ఈశ్వరుడు నీకు ప్రతిదీ పాఠంగా క్లియర్ గా నేర్పిస్తూ ఉంటాడు. అది నువ్వు నేర్చుకుంటే జీవితంలో ఒడుదొడుగులు ఉన్నా కూడా వాటిని తట్టుకొని స్ట్రాంగ్ బిలీవ్ చేసి నేను నిలబడతా అనే సంకల్పాన్ని నీకు పరమేశ్వరుడు అప్పచెప్తాడు. అది ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.